అందరికీ నమస్కారం అండి. హాయ్. 12 రైల్వే కాలనీ. యా ఒక మంచి కథ కాన్సెప్ట్ తోటి డిఫరెంట్ స్క్రీన్ ప్లే తోటి వచ్చిందంటే డెఫినెట్లీ మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తారని పొలిమేర తోటి అది రుజువైంది. నెక్స్ట్ అదే ఉంటుంది, చెప్తాను నేను మళ్ళీ. యా అసలు ఈ కథ నేను అనుకున్నప్పుడు ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది అంటే నా ప్రొడ్యూసర్ గారు మేము కూర్చుని అసలు ఒక స్టోరీ చేద్దాం ఇట్లా అనుకున్నప్పుడు స్టోరీ ఎవరికి పిచ్ చేద్దామని వెళ్ళి నరేష్ గారికి పిచ్ చేసిన వెంటనే అసలు ఆయన యాక్సెప్ట్ చేయడం ఈజ్ అ బిగ్ బ్లెస్సింగ్ ఈ మూవీకి, కథకి కూడా. ఎందుకంటే లేకపోతే ఇది ఒక చిన్న కథగా అయిపోయేది. ఇప్పుడు ఆయన యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు అందరిలోకి జనాల్లోకి వచ్చి ప్రతి ఒక్కరు ఇలాంటి ఒక స్క్రీన్ ప్లే తోటి కూడిన కాన్సెప్ట్ సినిమా చూడగలుగుతున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ సార్ దానికి. ఫస్ట్ నరేట్ చేసిన వెంటనే సార్కి స్టోరీ బాగా నచ్చింది, ఆయన బిలీవ్ చేశారు స్టోరీని. సో అక్కడి నుంచి ఇది మొదలైంది. అండ్ తర్వాత ఇంకా కాస్టింగ్ అందరూ ఇంక చూస్తే ప్రతి ఒక్కరి గురించి మెల్లమెల్లగా మాట్లాడుకున్న తర్వాత అంతా. అండ్ దీనికి డైరెక్టర్గా నా టీం నాని, అతను డైరెక్టర్గా చేస్తున్నారు. వీడికి ఇది డెబ్యూ అండి డైరెక్టర్గా, నాకు కూడా ఇది డెబ్యూయే షో రన్నర్గా. సో మేమిద్దరం డెబ్యూ చేస్తున్నాం అంతే. ఆల్ ది బెస్ట్ నాని. అండ్ త్వరలోనే పెళ్ళి అవుతుంది, దానికి కూడా కంగ్రాట్స్. అండ్ అంతా నా టీమే అండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు రమేష్ కావచ్చు, కామాక్షి కావచ్చు, అండ్ గెటప్ సీను ప్రతి ఒక్కళ్ళు అందరూ నా టీమే. చాలా కంఫర్టబుల్గా మంచిగా మేము వర్క్ చేసుకున్నాం అండ్ అనుకున్న టైంలో చేసాం. అండ్ ప్రొడ్యూసర్ గారి సపోర్ట్ తోటి కొంచెం అంటే పొలిమేర మీరు ఆయన చూసుంటారు, చాలా ఇంకొంచెం ఎక్కువగా స్పెండ్ చేయించి మీరు విజువల్స్ కూడా ఇప్పుడు చూసారు, ట్రైలర్ చూసారు, ఎలా అనిపించింది అంటే మీకు కథ అసలు ఎవరు గెస్ చేయరు. అందులో ఉన్న మెయిన్ డైలాగ్స్ తోటి అలాగా తీసుకుంటూ వెళ్ళిపోయింది. క్లైమాక్స్కి మాత్రం ప్రతి ఒక్కళ్ళు అంటే రీసెంట్గా వచ్చిన సినిమాలు అన్నీ చూస్తున్నారు. ఇప్పుడు మహారాజా కావచ్చు, లేకపోతే సూక్ష్మదర్శిని కావచ్చు, ఇట్లాంటి అన్నిటి గురించి మాట్లాడుకుంటున్నారు. మన తెలుగు గురించి, మన తెలుగు ఈ సినిమా గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు రేపు. సో డెఫినెట్లీ మన ఏమంటారు ఈ సస్పెన్స్ జానర్స్ ఇవన్నీ ఎంజాయ్ చేసే ఆడియన్స్ అందరికీ ఇది ఒక పెద్ద ట్రీట్గా ఉంటుంది, అది నేను ప్రామిస్ చేస్తాను. అండ్ అందరికీ భీమ్స్ గారితో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను. ఆయనకి కథ నరేట్ చేసినప్పుడు నేను ట్విస్ట్ ఎప్పుడని చెప్పాను అనుకోండి, ఇలాగే నవ్వుతారు. అంటే ఇది పేలుతుందా పేలట్లేదో నాకు అర్థం కాదు. అసలు క్లైమాక్స్ చెప్పినప్పుడు అయితే బయటికి వెళ్ళిపోయి నవ్వుతున్నారు. ఏంటి సార్ ఇలా నవ్వుతున్నారు ఏంటంటే, అసలు ఏంటి సార్ మీరు ఇలా రాశారు అంటే, ఓహో బాగా ఉంది కదా బాగా, అంటే ప్రతిదానికి అదే స్మైల్. సో నేను కూడా అలాగే స్మైల్ ఇస్తుంటే మీ ఇద్దరు స్మైల్స్ ఇచ్చుకుంటూ కూర్చున్నాం అంతే. బట్ ఇప్పుడు పాడారు కదా సాంగ్స్, నేను చాలా పెద్ద మ్యూజిక్ లవర్నండి. ఇందులో ఉన్న ఒక 3 సాంగ్స్ అద్భుతాలని చెప్పాలి. అండ్ డెఫినెట్లీ అంటే ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడేసి ఏదో చెప్పేస్తున్నాను కాదు, కానీ మొన్న ఫస్ట్ సాంగ్ విన్నారు మీరు, ఒక అద్భుతమైన మెలడీ అది. అండ్ అదొక లవ్లో ఉన్న వాళ్ళందరికీ ఒక సాహిత్యంతో కూడిన మెలడీ. అండ్ నెక్స్ట్ ఒక సెకండ్ సింగిల్ రిలీజ్ అవుతుంది, ఇప్పుడే పాడారు. ఒక లవ్లో బ్రేకప్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బాధ అందులో కనపడుతూ ఉంటుంది. అలాంటిది కూడా మళ్ళీ ఏమంటారు చాలా సూతింగ్ మెలడీ. అండ్ తర్వాత 3వ సాంగ్ మాది ఒక మాస్ నెంబర్ అనమాట. సో ఈ 3 సాంగ్స్ చాలా అద్భుతం. ఆ మాస్లో కూడా మెలడీ ఉంది, మొన్ననే డిస్కస్ చేసాం మనం. సో 3 సాంగ్స్ అద్భుతాలు ఇచ్చారు. అండ్ దీనికి నేను దేవుని కొంచెం అంటే ఐ వాంట్ అప్రిషియేట్ యూ బ్రో. మేము అంటే డైలాగ్స్ ఇది అంతా సాహిత్యం లిరిక్స్ అంతా రాసుకునేటప్పుడు క్యారెక్టర్ డిపిక్ట్ చేయాలి ప్రతి సాంగ్లో. ఇప్పుడు ఇందాక పాడిన సాంగ్లో కూడా హీరో క్యారెక్టర్ డిపిక్ట్ చేయడం కోసం మనోడు కూర్చుని సాహిత్యానికి ఏదో అర్థం లేని శబ్దాలు కాకుండా చాలా బాగా మంచి తెలుగు, అందరికీ అర్థమై పాడుకునే తెలుగు, అలాంటి తెలుగు చాలా బాగా రాశారు. అండ్ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ బిహైండ్ ద గ్రూమ్ నా రమేష్ తర్వాత మాట్లాడతాను నేను మనోడి గురించి అంతా. ఇప్పుడు ఎలాగో Q&A ఉన్నట్టుంది. అండ్ ఆల్ ది బెస్ట్. నీది వ్యూస్ అదండి విజువల్స్ అన్నీ అదిరిపోయినాయి. అండ్ దట్స్ ఇట్ అండి. అండ్ మీకు ఇందాక చేసిన ప్రామిసే మళ్ళీ చెప్తున్నాను, నవంబర్ 21 డెఫినెట్లీ థియేటర్కి వచ్చి చూడండి. క్లైమాక్స్ గెస్ట్ చేసే వాళ్ళు ఒక 5% ఉంటారేమో అంతే, వాళ్ళ గురించి నేను మాట్లాడను. బట్ 95% ఆఫ్ ద ఆడియన్స్ అందరూ షాక్కి గురవుతారు, సర్ప్రైజ్కి గురవుతారు. అండ్ ఇదంతా ఓ చేతబడిలో హారర్ అది ఇది అనుకోకండి. ఇట్స్ అ క్యూట్ లవ్ స్టోరీ థ్రిల్లర్ విత్ ఏ పారానార్మల్ టింజ్ అంతే. థ్యాంక్ యూ అనిల్ గారు.